హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 206. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కర్ణుడు యుద్ధంలో ఉన్నాడు. శల్యుడు అతనికి రథసారథిగా ఉన్నాడు. ఆ తర్వాత శల్యుడు చెప్పిన మాటలకు, ఆయన అంటున్న మాటలకు చాలా కోపంగా ప్రవర్తించాడు కర్ణుడు. అందులో భాగంగా కర్ణుడు శల్యుడితో తనకు బ్రాహ్మణ శాపం మరియు తన గురువైన పరశురాముడి శాపం ఎలా వచ్చిందనేది వివరించాడు. ఆ తర్వాత శల్యుడు కూడా హేళనగా మాట్లాడడం మొదలుపెట్టాడు. వీరిద్దరి వాదన విన్న దుర్యోధనుడు వాళ్ళిద్దరిని శాంతపరిచి మళ్ళీ యుద్ధరంగంలోకి వెళ్ళమని కోరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇరుపక్షాల పోరు మొదలైంది. సుయోధనుడు తన గజ సైన్యముతో భీముడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుడిని తన దగ్గరకు పిలిచి, అర్జున, అటు చూడు, కర్ణుడు పటిష్టమైన వ్యూహంతో యుద్ధమునకు దిగాడు. మనం కూడా అతనికి తగు విధంగా సమాధానం చెప్పాలి అని అన్నాడు. అన్నయ్య, కర్ణుడిని సంహరించడం పెద్ద పనేమీ కాదు కదా అని అన్నాడు. అయితే నీవు రాధేయుని గెలువుము. భీమసేనుడు సుయోధుణ్ణి, నకులుడు వృషసేనుణ్ణి, సహదేవుడు సౌబలుణ్ణి, శతానికుడు దుశ్శాసనుని, సాత్యకి కృతవర్మను, దుష్టదిముడు అశ్వత్థామను, ఉపపాండవులు శిఖండి కలిసి మిగిలిన ధృతరాష్ట్ర పాత్రలను ఎదుర్కొంటారు. నేను కృపాచార్యుని ఎదుర్కొంటాను అని అన్నాడు. కానీ ఆ రోజు యుద్ధంలో ధర్మరాజు చెప్పినట్టు యుద్ధం జరగలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు యుద్ధం చేస్తున్నారు. అర్జునుడు కర్ణుడితో తలపడ్డాడు. మరో పక్క నుండి సంపక్తులు అర్జునుడి మీద పడ్డారు. అర్జునుడు కర్ణుడిని వదిలి సంపక్తులను ఊచకోత కోస్తున్నాడు. కానీ సంసప్తులు అర్జునుడి రథమును చుట్టుముట్టారు. కానీ అర్జునుడు ఆ సంసప్తులను తన బాణములతో చీల్చి చెండాడాడు. కృపాచార్యుడు, సౌబలుడు, కృతవర్మ పాండవులతో పోరుతున్నారు. రక్తం కాలువలు కడుతూ ఉంది. రథములు విరుగుతున్నాయి. గజములు హైములు నేల కూలుతున్నాయి. పదాది దళములు కలేబరములతో రణభూమి నిండిపోయింది. సుయోధనుడు కర్ణుడికి సాయంగా వెళ్ళాడు. కర్ణుడు పాంచాల సైన్యమును ఎదుర్కొన్నాడు. పాంచాల సైన్యమునకు బాసటగా చేదీ సైన్యము వచ్చి చేరింది. వారందరినీ కర్ణుడు తరిమి కొడుతున్నాడు. కర్ణుడు వారందరికీ స్వర్గప్రాప్తి కలిగిస్తున్నాడు. తర్వాత కర్ణుడు ధర్మరాజుని ఎదుర్కొన్నాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. మరో పక్క నుండి ప్రభద్రకులు కూడా కర్ణుడి మీద పడ్డారు. కర్ణుడు ప్రభద్రకులను 7 బాణములతో చంపాడు. అది చూసి పాంచాలురు మహాకోపంతో కర్ణుడి మీదకు వచ్చారు. కర్ణుడు 25 బాణములతో 20 మంది పాంచాలులను వధించాడు. తర్వాత భానుదేవుడు, చిత్రసేనుడు, సేనబిందుపానుడు, సురసేనుడు అను 5 పాంచాలుని కర్ణుడిని ఎదుర్కొనగా 5 బాణములతో వారిని వధించాడు కర్ణుడు వెంట అతని కుమారుడు సుషేనుడు, సత్యసేనుడు, వృషసేనుడు అతనికి తోడుగా వస్తున్నారు. అప్పుడు భీమసేనుడు, దుష్టద్యుమ్నుడు, శిఖండి, జనమేజయుడు, సాత్యకి, నకుల సహదేవులు, ఉపపాండవులు, కేకేయ, మత్స్య యోధులు కర్ణుడిని ఎదుర్కొన్నారు. వారందరూ కర్ణుడి మీద, అతని కుమారుల మీద ధారాపాతంగా అంపవర్షము కురిపించారు. అది చూసిన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వారి కుమారులు తమ గజసేనలతో వచ్చి భీమసేనుడిని ఎదుర్కొన్నారు. సుయోధనుడు వారి మీద సర్వర్షం కురిపించాడు. కానీ భీముడు వాటిని చిన్నాభిన్నం చేసి మరలా సుయోధనుడి మీద అత్యంత పదునైన బాణములు ప్రయోగించాడు. వాటి దాటికి సుయోధనుడు, అతని పరివారము నిలవలేకపోయారు. భీముడి బాణముల దెబ్బకు ఏనుగులు కూలిపోతున్నాయి. హైములు ప్రాణాలు కోల్పోతున్నాయి. అప్పుడు కృపాచార్యుడు భీమసేనుడితో తలపడ్డాడు. దుశ్శాసనుడు అతనికి తోడుగా నిలిచాడు. కర్ణుడు కుమారులు భీమసేనుడితో యుద్ధముకు దిగారు. కర్ణుడు కుమారుడు సుషేనుడు భీముని విల్లు విరిచాడు. భీముని గుండెల్లోకి దిగేటట్టు 7 బాణములు కొట్టాడు. భీముడు మరొక విల్లు తీసుకున్నాడు. కర్ణుడు కుమారుడైన సుషేనుడు ధనస్సు విరిచాడు. అతని మీద 14 బాణములు ప్రయోగించాడు. కర్ణుడి మీద 73 బాణములు సంధించాడు. ఇంతలో కర్ణుడు కుమారుడు సత్యసేనుడు భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. భీమసేనుడు అతని సారథిని చంపాడు. ధ్వజమును విరిచాడు. మరొక వాడైన బాణంతో సత్యసేనుడు శిరస్సును ఖండించాడు. తర్వాత కృపాచార్యుడు, కృతవర్మ మొదలగు రధికులు ధనస్సులు విరిచాడు. వారిని అతి క్రూరమైన బాణములతో కొట్టాడు. దుశ్శాసన మీద 5 బాణములు, సౌబులం మీద 6 బాణములు ప్రయోగించాడు. ఉలూకుని అతని తమ్ముడి రథములను విరిచాడు. కర్ణుడు కుమారుని చూసి, ఓరి సుషేన, ఈ దెబ్బతో చచ్చావురా అంటూ వాడి అయిన బాణములు అతని మీద ప్రయోగించాడు. కర్ణుడు మధ్యలోనే ఆ బాణములు తురించాడు. భీముడి మీద అతి క్రూరమైన బాణములు ప్రయోగించాడు. భీముడు మరలా సుషేనుని మీద బాణవర్షం కురిపించాడు. కర్ణుడు ఆ బాణములన్నింటినీ ఖండించాడు. భీముడి మీద 73 తీవ్రమైన బాణములు ప్రయోగించాడు.
ఆ సమయంలో నకులుడు వచ్చి కర్ణుడిని ఎదుర్కొన్నాడు. సుషేనుడు నకులుడి మీద బాణవర్షం కురిపించాడు. నకులుడిని విల్లు విరిచాడు. నకులుడు మరొక విల్లు తీసుకుని సుషేనుడు విల్లు విరిచాడు. సుషేనుడు మరొక విల్లు తీసుకుని నకులుడి మీద 60 బాణములు సంధించాడు. సహదేవుడు నకులుకి సాయంగా వచ్చాడు. సుషేనుడు సహదేవుని మీద 7 బాణములు వేశాడు. నకుల సహదేవులు ఇద్దరూ సుషేనుని అతి ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. సుషేనుని తమ్ముడైన వృషసేనుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకి వృషసేనుడి మీద 77 బాణములు ప్రయోగించాడు. అతడి సూత్రి మీద 3 బాణములు వేసి అతన్ని నొప్పించాడు. వృషసేనుడు విల్లు విరిచాడు. హైములను చంపాడు. అతని పతాకమును ఖండించాడు. వృషసేనుడు గుండెలకు గురిపెట్టి కొట్టాడు. వృషసేనుడు తన కత్తిడాలు తీసుకుని రథం దిగి సాత్యకిని ఎదుర్కొంటున్నాడు. సాత్యకి అతని కత్తిడాలును ఖండించాడు. అప్పుడు దుశ్శాసనుడు వచ్చి వృషసేనుడు తన రథం మీదకి ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. కర్ణుడు సాత్యకి పైన బాణములు సంధించాడు. సాత్యకి రథమును కూల్చాడు. సాత్యకి మరొక రథం ఎక్కి కర్ణుడిని ఎదుర్కొన్నాడు. ఇంతలో ఉప పాండవులు దుష్టద్యుమ్నుడు, శిఖండి, భీముడు, నకుల సహదేవులు సాత్యకికి సాయంగా వచ్చారు. కర్ణుడికి సాత్యకికి ఘోరంగా యుద్ధం సాగుతుంది. సాత్యకి, దుష్టద్యుమ్నుడు, భీమసేనుడు, ఉప పాండవులు కలిసి కర్ణుడి మీద శరవర్షం కురిపించారు. కర్ణుడు వారందరి రథములను విరిచాడు. అందరినీ విరదులను చేశాడు. కర్ణుడు ధర్మరాజు మీదకి దూకాడు. అప్పుడు చేదీ సైన్యము ధర్మరాజుకు సాయంగా వచ్చింది. కర్ణుడు వారందరినీ తరుముతున్నాడు. ఇంతలో సాత్యకి, శిఖండి మరికొందరు వీరులు ధర్మరాజుకు సాయంగా వచ్చారు. వారి మధ్య యుద్ధం తీవ్రతరమైంది. కానీ కర్ణుడు పరాక్రమం ముందు పాండవ సేనలు వెలవెలపోతున్నాయి. కర్ణుడు ధర్మరాజు మీద సర్వర్షం కురిపిస్తున్నాడు. ధర్మరాజు ధనస్సును ఖండించాడు. 30 బాణములతో ధర్మరాజు తొడుక్కున్న కవచము చీల్చాడు. ధర్మరాజు శక్తి ఆయుధమును కర్ణుడి మీద విసిరాడు. కర్ణుడు దాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించాడు. ధర్మరాజు కర్ణుడి శరీరం అంతా బాణాలతో కొట్టాడు. కర్ణుడు ధర్మజుని పతాకము ఖండించి అతని సారథిని చంపాడు. సాత్యకి, శిఖండి కర్ణుడి మీదకి బాణవర్షం కురిపించారు. కర్ణుడు వారి రథములను విరగ్గొట్టాడు. వారి ధనస్సులను విరిచాడు. వెంటనే ధర్మరాజు శరీరం అంతా వాడిన బాణాలతో కొట్టాడు. కర్ణుడు విజృంభణ తట్టుకోలేక ధర్మరాజు తన రథమును పక్కనకు మళ్లించి యుద్ధభూమి నుండి తొలగిపోయాడు. కర్ణుడు ధర్మరాజు వెంట తరిమాడు. పరిహాసంగా ఇలా అన్నాడు: ఓ ధర్మరాజా, నీవు క్షత్రియ కులంలో పుట్టావు. ధర్మాధర్మ విచక్షణ తెలిసినవాడు. ఈ ప్రకారం బీరువు మాదిరి ప్రాణములు కాపాడుకొనుటకు యుద్ధం నుండి పారిపోతున్నావా? నీకు రాజనీతి తెలియదా? నీవు బ్రాహ్మణ సహజమైన పిరికివాడివి. వెళ్ళు యజ్ఞయాగములు చేసుకొని జీవించు. నీకు యుద్ధం ఎందుకు? నా వంటి వీరులతో యుద్ధం చేస్తే నీకు ఆపదలు ఎదురవుతాయి. నేను నీ ప్రాణములు తీయను, కానీ నీవు వెంటనే కృష్ణార్జునులు ఉన్న చోటుకి పో అని అన్నాడు. ఇక్కడ కూడా తాను తన తల్లి కుంతికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కర్ణుడు. ధర్మరాజుని చంపకుండా వదిలిపెట్టాడు. ఇది తెలియని ధర్మరాజు సిగ్గుతో తలవంచుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కర్ణుడు ధర్మరాజును విడిచి తన సైన్యమును హతమారుస్తున్నాడు. ధర్మరాజు అక్కడి నుంచి వెళ్ళడం చూసి అతని సైన్యము కూడా పారిపోయింది. కౌరవ సైన్యంలో హర్షధ్వానాలు, బేర్ మృదక ధ్వానాలు చెలరేగాయి. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన్న గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.